ఓయ్ హాయ్! ఈ చిట్కా చాలామందికి తెలుసనుకుంటా. కూరలో ఉప్పు ఎక్కువైపోతే బంగాళదుంపలు కోసి వేసుకుంటే ఉప్పంతా అది పీల్చేస్తుంది అంటారు. నాకు ఇలా ఒకసారి కోడిగుడ్డు కూరలో కోడిగుడ్డు బుర్జీ అంటారు. కోడిగుడ్డు పుల్టా అంటారు కొంతమంది. సో, అదనమాట. దానిలో ఉప్పు ఎక్కువైపోయింది. నేను ఇది అంటే ఈ ట్రిక్ పనిచేస్తుందా లేదా అని చెప్పి ఇలా బంగాళదుంపలు ఆలుగడ్డలు అంటారు. బంగాళదుంపలు అంటారు కదా! సో, ఈ బంగాళదుంప ముక్కల్ని కోసేసి వేసి కాసేపు ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసాను. సర్ప్రైజింగ్లీ ఉప్పు తగ్గింది అండ్ ఈ చిట్కా చాలా బాగా పనిచేసింది. యాక్చువల్గా ఇవి కొంచెం మగ్గిపోతాయి కూడా, కావాలంటే నెక్స్ట్ డిష్లో బంగాళదుంప ముక్కల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అలానే చేశాను. సో, ఈ చిట్కా గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. అలాగే తినే వాటికి చీమలు పడితే అవి ఎండలో పెట్టినా పోవు. కొన్నిసార్లు వాటిని వేడి చేయలేం కాబట్టి దానికి ఈ చిట్కా యూజ్ అవుతుంది. దాల్చిన చెక్క పొడి చేసుకోండి. మీరు తినే వస్తువులు అంటే నేను ఇది ఇడ్లీ రవ్వ, అలానే నేను జీడిపప్పు అచ్చు ఉంటే ఒకసారి దానికి చీమలు పడితే దాని మీద కూడా ట్రై చేశాను. దాల్చిన చెక్క పొడిని ఇలా చల్లేసి కాసేపు వదిలేస్తే చీమలు పక్కకి జరిగిపోతాయి అన్నమాట. సో, మందు అంటే చీమల మందు అది కొట్టే ఆప్షన్ కాదు కదా, తినే వస్తువుల మీద కొట్టలేం కదా ఇట్లాంటివి. ఈ చీమల మందులు లేకపోతే లక్ష్మణ్ రేఖ ఇవేమి చేయలేం కాబట్టి ఇది అటు చీమలు అవి ఏం చనిపోవు, జస్ట్ అవి తప్పుకుంటాయి అంతే, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అంతే. ఈ చిట్కా అయితే చాలా బాగా యూజ్ అయింది నాకు. సో, ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ క్లోజప్లో కొంచెం చూపించడానికి ట్రై చేశాను. ఆ చీమలు ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిపోయాయి, పారిపోయాయి అక్కడి నుంచి. అండ్ ఇంకా అంచులకి 1, 2 చీమలు మాత్రం పైకి వస్తూ ఉన్నాయన్నమాట. సో, చిట్కా అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకొక ట్రిక్ ట్రై చేద్దాము. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో అలా చూశాను. సో, నేను కూడా ట్రై చేద్దామని ఇది చాలా ఈజీ అసలు. మనకి ఆ పల్లి పొట్టు అనేది కింద పడకుండా నీట్గా పని అయిపోతుందన్నమాట. సో, ఏం లేదు, వేపేసిన పల్లీలు క్రష్ చేసేసుకోండి, పొట్టంతా వచ్చేస్తుంది కదా. ఈ ఆయిల్ చట్రం, ఇలాంటి చట్రం అయితేనే పనిచేస్తుంది, ఎందుకంటే ఇవి పల్లీలను పైన పట్టేసి ఉంచుతాయి, పొట్టు మాత్రం ఆ జాలీలోంచి కిందకు వచ్చేస్తుంది కాబట్టి. సో, ఇవి డీమార్ట్లో దొరుకుతాయి, చాలామంది చూసే ఉంటారు, అదనమాట. సో, దాంతో జస్ట్ ఇలా ట్యాప్ చేస్తుంటే ఆ పొట్టంతా కిందకి రాలిపోతుంది, పల్లీలు పైన ఉండిపోతాయి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ఇది. ఇది కూడా ట్రై చేసి చూడండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.